నమస్తే వెల్కమ్ టు VS99 న్యూస్। వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీ వార్ జరిగింది। PACS చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి। ఫ్లెక్సీలో తమ వర్గం నాయకుడి ఫోటోలు లేవంటూ ఫ్లెక్సీలు చింపేశారు కాంగ్రెస్ కార్యకర్తలు। కొందరు మేమే అసలు కార్యకర్తలమంటూ ఒంటెద్దు పోకడాలు పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు। తమ నాయకుడి ఫోటో ఎందుకు లేదంటూ ఫ్లెక్సీలు చింపేశారు। రెండు వర్గాల నాయకులు బాహాబాహికి దిగారు। ఫ్లెక్సీల రగడతో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయటపడింది। మరి కాసేపట్లో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగనుండగా ఈ ఘటన బయటకు వచ్చింది। గొడవ పెద్దదవుతుండటంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అందరినీ చెదరగొట్టడంతో వివాదం ముగిసింది। ఏ ఫోటో సార్ వచ్చినాక మాట్లాడుకోదు కాదు అది విలేజ్ అధ్యక్షుని తెలియదు మొన్న తెలియదు బ్యానర్లు సంబంధం లేదు నేను ఎప్పుడన్నా అడిగినా నా ఫోటో ఏమోపా ఇప్పటికి రాళ్ళు మేము కార్యకర్తలం ఫోటోలు రెండు మా ఫోటో మావి లేవు 1000 మంది ఉంటాం మేము మనిషి ఫోటో నిన్న డైరెక్టర్ ఉన్నారు వాళ్ళందరూ రాజ్యాంగం బ్యానర్ మీరే చెప్పడానికి
దోమల 2 రాజకీయాలేనా నీకు తెలియదు దోమల 2 రాజకీయమైనాయి అదే అరే లేక 10 వస్తే లేక కాంగ్రెస్ వచ్చిందా లేదా సంతోషం ఉండాలి లేక మరి వచ్చిందా లేదా ఏడన్నా దూరం తోలుతున్నారు కార్యకర్తలకు దూరం దోమల అడుగున కిషన్ గారు అధ్యక్షుడు అందరం కలిసి చేస్తేనే రామారెడ్డి సార్ గెలిచిండు మాట్లాడదాం మళ్ళీ బ్యానర్ కట్టకండి రాని మళ్ళీ బ్యానర్లు కట్టకండి మళ్ళీ లేకపోతే మంచిగా ఉంటుంది చూడన్నా